హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్‌లకు సంబంధించి రిలీజ్ చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 97 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. రిక్రూట్మెంట్ వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ మరియు 12th ఆర్ ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ శాలరీ వచ్చేసి 18,000 టు 81,100 వరకు ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 7th January 2026 నాడు స్టార్ట్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి 31st January 2026 నాడు క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఫ్రెండ్స్, వెబ్సైట్ వచ్చేసి www.incometax.mumbai.gov.in/లో అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 3 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మూడు పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 97 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి చూసినట్టయితే 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్టయితే డిగ్రీ అర్హత పొంది ఉండాలి అని మెన్షన్ చేశారు. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పొందాలి అని మెన్షన్ చేశారు. నెక్స్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు చూసినట్టయితే మెట్రికులేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎనీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటే ఇట వాటికి కూడా అండర్ స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు జాబ్స్ ఇవ్వే ఛాన్స్ ఉంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ శాలరీ చూసినట్టయితే పోస్ట్ వైజ్గా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టుకు చూసినట్టయితే లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్ టీఏకి చూసినట్టయితే లెవెల్ 4కి 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్టయితే లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూశారు కదా, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 టు 27 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూస్తే 200 రూపీస్ అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అందరికీ కూడా 200 రూపీస్ అయితే ఉంటాయి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్స్, తర్వాత స్టేట్ లెవెల్స్ ఆర్ యూనివర్సిటీ గేమ్స్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఆ విధంగా అట్లా ఛాంపియన్షిప్స్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి అందులో నుండి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.incometax.mumbai.gov.in అయితే అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ అంటే 31st January 2026 లోగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను అయితే పీడిఎఫ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. లేకుంటే నాకు కమెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ రావాలి అంటే, డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.